కావాలి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమంచంలో నల్లన్నది మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త కనపడతా ఉంది. చాలా సందర్భాల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి హోదాలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి. ఒక పక్కన బీజేపీ పార్టీ, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయి మునుగోడు ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమంచంలో నల్లన్నది మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయ్యారు, మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి రానున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు. నా నాలుక మీద మచ్చలున్నాయి, అది ఖచ్చితంగా అయి తీరుతుంది అని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అంతా కూడా దుమారం చెలరేగుతూ ఉంది. ఇది కావాలని అన్నాడా, ఉద్దేశపూర్వకంగా అన్నాడా, లేకపోతే మాట తడబడి అన్నాడా అన్నటువంటి దానిపైన రకరకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు నిజంగా చెప్పుకోవాలంటే భువనగిరిలో జరిగినటువంటి ఒక సమీక్షా సమావేశంలో మంత్రులు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అంతేకాకుండా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మందుల సామేలు కావచ్చు, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకా పల్ల రాజేశ్వర్ రెడ్డి, చాలామంది ఆ వ్యక్తులు అంతా కూడా పెద్ద పెద్ద లీడర్లు ఉన్నటువంటి ఒక సభలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాస్తలో మిస్ అయిందట, కొంచెంలోనే మిస్ అయిపోయింది, ముఖ్యమంత్రి సీటు ఆయనకే వశం కావాలి, కాస్తలో మిస్ అయిపోయిందని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక్కసారి కాదు, ఆ సభలో చేసింది 2-3 సార్లు ఏ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటాడు, కొంచెంలో మిస్ అయిపోయింది అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేయలేదు. అంటే ఉద్దేశపూర్వకంగానే చేసిండు. రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని మరి ఇక్కడ జీర్ణించుకోవట్లేదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ అనేది ఒక అర్థం వచ్చేటువంటి విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు. ఒకవేళ ఒకసారో 2 సార్లు ఒకవేళ కనుక ముఖ్యమంత్రి అయ్యో కాదు నేను సమీక్షించుకుంటున్నాను అన్నటువంటి సర్దిద్దుకున్నటువంటి ప్రయత్నం చేసినట్టయితే ఉంటే కొంత దాంట్లో ఈ సందేహాలకు తెరపడేది. కానీ ఎక్కడ కూడా వాటిని అన్నింటినీ ఎక్కడ కూడా సమర్థించుకున్నటువంటి ప్రయత్నం కానీ వాటిని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు. అంటే కావాలనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రిగా సీఎంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కాస్తలో ముఖ్యమంత్రి సీటు మిస్ అయిపోయింది. అంటే పోయినసారి జరిగినటువంటి ఏదైతే ఈ ఎన్నికల లోపే మరి ఏదైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ట్రై చేసిండు, ముఖ్యమంత్రి కావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. చిట్ట చివరి వరకు కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేదు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఎందుకంటే గతంలో పిసిసి హోదాలో పనిచేయడం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా అదే నల్లగొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా ముఖ్యమంత్రి సీటు కోసం ట్రై చేయడం జరిగింది. ఒకవేళ నాకు కానప్పటికీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికైనా కానీ ఇవ్వాలన్నటువంటి ప్రపోజల్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డిని చిట్ట చివరి వరకు కూడా ముఖ్యమంత్రిగా ఏ అవకాశం వచ్చినా కానీ దాన్ని అంతా కూడా విభేదించాలన్నటువంటి కోణంలోనే వాళ్ళు పనిచేసిందనేది రకరకాలైనటువంటి విమర్శలు. ఇదే కోణంలో ఇప్పటికి సైతం రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని వీళ్ళు ఇంకా జీర్ణించుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది అందరూ వాళ్ళు వేదిక మీద ఉన్నటువంటి సందర్భంలోనే ఈ మాటలు చెప్తూ కాస్తలో మిస్ అయింది, రానున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండబోతా ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు వినపడతా ఉన్నాయి. గతంలో రేవంత్ రెడ్డిని పొట్టు తిట్టిండు ఎవరు, ఇక్కడ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి అయితే మామూలు తిట్లు కావు. ఇక అసలు ఆ తిట్లు విన్న తర్వాత అసలు పార్టీలోనికే రానియద్దు, కానీ అప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తప్పనటువంటి పరిస్థితి.
ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డికి పొగబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా, ఇంకా మళ్ళీ గూడుపుటాన్ని ఏమైనా నడిపిస్తూ ఉన్నారా అనేది తెలియదు. మరి ఈ వ్యాఖ్యల పట్ల మరి వీటిని అన్నిటిపైన ఏ విధంగా వివరణ ఇస్తాడు? వివరణ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దీనిపైనే పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్కనేమో ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, అంటే పార్టీని పడగొట్టాలని చూస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ అని. మరి ఇదే సందర్భంలో ఈయన వ్యాఖ్యలు చేయడం మరి ఎట్లాంటి పరిణామాలకు దారితీస్తుంది? నిజంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, అధిష్టానం ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా తీసుకుంటారు అనేది కూడా చూడాలి. ఈ అందరు ఉన్నటువంటి సభలో కాస్తలో ముఖ్యమంత్రి సీటు మిస్ అయిపోయింది అన్నటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే దుమారాన్ని మరి కలిగిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా గతంలో మనం ఒకసారి చూద్దాం ఏమని మాట్లాడింది ఈయన, ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ అని చెప్పేసి ఒక మాట విందాం. అంటే ఎంత రేవంత్ రెడ్డి పైన వీళ్ళకు పీకల దానికి కోపం ఉన్నది అనేది తెలిపేందుకే ఒక ఆడియో వినేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇగో, పండబెట్టి తొక్కుతావు. నువ్వు ఎంత ఉన్నావు? ఎన్ని ఫీట్లు ఉన్నావు? 3 ఫీట్లు ఉన్నావు. ఎవరిని పండ పెడతావు? ఎవరిని తప్పుతావు? నీ పర్సనాలిటీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు. నీకు ఒక పెద్ద పదవి తెచ్చుకున్నావు, పార్టీ ప్రెసిడెంట్, కానీ నీకు క్యారెక్టర్ లేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడితే మునుగోట్ల బట్టలు ఇప్పి కొడతారు జనం. ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు నా కోసం. కష్ట దుఃఖాలలో ప్రతి పేదవాడికి అండగా ఉండే మనిషిని నేను. సినిమా డైలాగుల్లాగా మాట్లాడి పండబెట్టి తొక్కుతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. విన్నాం కదా మనం ఇప్పుడు ఇది అన్నటువంటి మాట. ఏమని పండబెట్టి తొక్కుతాం, చూస్తూ ఊరుకోమని చెప్పేసి చేసినటువంటి వ్యాఖ్యలు మామూలు వ్యాఖ్యలు కాదు. గతంలో చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదే రేవంత్ రెడ్డి పైన. చాలా విషం కక్కడం జరిగింది గతంలో. అంటే పిసిసి హోదాలో ఉన్నప్పుడే మరి చాలా విమర్శలు చేసినటువంటి మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? ఒక పక్కన రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి, మంత్రివర్గంలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవట్లేదు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇచ్చేందుకు కోమటిరెడ్డి బ్రదర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇప్పుడు ఆయన మంత్రిగా చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ఈయన కూడా మంత్రి అడుగుతూ ఉన్నాడు. మరి ఒకే కుటుంబంలో ఇప్పటికే మంత్రులందరూ కూడా రెడ్డిలే ఉన్నారు. పార్టీ అంతా కూడా మొత్తం అంతా రెడ్డిల పార్టీ అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సైతం కూడా కొంత అలర్ట్ కావడం జరిగింది. అలర్ట్ అయ్యి ఖచ్చితంగా మరి ఈ యొక్క కుటుంబంలో ఇద్దరికి కనుక రెడ్డిలకి ఇచ్చినట్టయితుంటే కాస్త ఇబ్బంది ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈయనను పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తామని, ఇది రేపో ఎల్లుండో ఈ యొక్క ఫైనల్ లిస్ట్ కూడా మంత్రులకు సంబంధించినటువంటి ఫైనల్ లిస్ట్ సైతం కూడా రేపో ఎల్లుండో వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మరి ఇదే సందర్భంలో మరి మంత్రి పదవి కోసం ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే చేయడం జరిగిందా, లేకపోతే మాట తప్పి ఏమన్నా కొంత తడబడుతూ ఏమైనా చేసిందా ఈ వ్యాఖ్యలు అనేది మనం చూడాల్సినటువంటి అంశం. దీనిపైన మరి ఇప్పటికే రకరకాలైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. దీనిపైన మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూసుకుంటుంది? మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఈ యొక్క వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటిది, దీని వెనుకాల మర్మం ఏంటి అన్నటువంటి దానిపైన ప్రధానమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. గతంలో తిట్టడం జరిగింది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉండడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఇష్టం లేకనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడే కాస్తలో మిస్ అయిపోయింది. రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండబోతా ఉన్నారు. నా నాలుక పైన మచ్చలున్నాయి, ఇది సత్యం అవుతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు 5 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఒక సమీక్ష సమావేశంలో, భువనగిరి పార్లమెంటు సమావేశంలో ఈయన చెప్పినటువంటి మాటలు అయితే ఇప్పుడు కొంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.